ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ప్రతి పండుగను ఓ ప్రత్యేకత చాటుకునేలా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే బంజారా తెగకు చెందిన వారు నిర్వహించే తీజ్ పండుగ ఒకటి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో బంజారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పెళ్లి కాని యువతులకు శివుడు లాంటి మంచి భర్త రావాలని నియమనిష్టలతో 9 రోజుల పాటు సంప్రదాయ పూజలు చేయటమే ఈ తీజ్ ఉత్సవాల ప్రత్యేకత. ఈ తీజ్ ఉత్సవాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా బంజారా మహిళలు, యువతులు ఈ తీజ్ ఉత్సవాల్లో ఆనందోత్సవాల మధ్య పాల్గొన్నారు. తమ సాంప్రదాయ వస్త్రాలను ధరించి తీజ్ ఉత్సవం కోసం అవసరమయ్యే మట్టిని సమీప పంట పొలాల నుంచి సేకరించి ప్రత్యేక పూజలు చేసి తీజ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు తమ సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పంట పొలాల నుండి తీసుకొచ్చిన మట్టిని వెదురు బుట్టలో అలికి గోధుమలను చల్లి ఇంటి వద్ద భద్రపరిచారు. బుట్టలో అలికిన గోధుమలు మొలకెత్తడంతో మొలకెత్తిన గరక గడ్డిని భగవంతుని స్వరూపంగా భావించి 9 రోజుల పాటు ఈ బుట్టలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 9వ రోజున ఊరేగింపుగా తీసుకెళ్లి సమీప నది, వాగులో నిమజ్జనం చేయటంతో తీసి ఉత్సవాలు ముగుస్తాయి. తీజ్ అనేది బంజారా యొక్క ప్రాముఖ్యత పండుగ. ఇది బతుకమ్మని పోల్చి ఉంటుంది. ఇది తీజ్ మొదటి రోజు పుట్టమట్టిని తీసుకొచ్చి గోధుమలు నానబెట్టి రోజు పొద్దున సాయంత్రం 9 రోజులు జరుపుకుంటాం. పెళ్లికాని ఆడపిల్లలు జరుపుకుంటారు. మంచి భర్త దొరకాలి, పంటలు బాగా పండాలి, ఇంట్లో అందరు సుఖంగా ఉండాలి అని జరుపుకుంటారు. 9 రోజులు దీన్ని బతుకమ్మ పండులాగా ఇది వాటర్లో పెట్టి చేస్తాము. రోజు ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజిస్తూ నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుతూ 9 రోజుల వాటర్ పెట్టి చేస్తాం. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ పట్టణంలో మేము తీజ్ ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ తీజ్ పండుగ అనేది పార్వతీదేవి శివుడు లాంటి భర్త దొరకాలని చెప్పి తపస్సు చేసినట్టుగానే మా ఆడపిల్లలకు కూడా పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా మంచి భర్త రావాలని చెప్పి వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉంటూ మంచి భర్త రావాలని చెప్పి గౌరీమాతని పూజించుకుంటారు. గోధుమలను చల్లి 9 రోజులు ఉపవాసం ఉంటూ రోజు రాత్రి మాత్రమే తింటూ ఆ విధంగా ఉపవాసం ఉండి గోధుమల్ని పార్వతీదేవిలా పూజిస్తూ అందరికీ బాగుండాలని చెప్పి, ఇంట్లో అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి అని చెప్పి పూజిస్తూ ఈ పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. తీజ్ అనేది బంజారా మన రాఖీ పండుగ నాడు, రాఖీ పౌర్ణమి నాడు స్టార్ట్ అయ్యి మన గోకులాష్టమి నాడు సంపూర్ణమవుతుంది. మొదటి రోజు గోధుమలను నానబెట్టేసి పుట్ట మట్టిని తీసుకొచ్చి కన్యలు శివపార్వతిని తలుస్తూ పూజిస్తూ మొదటి రోజు గోధుమలు ఆ బుట్టలలో వేసి పూజిస్తారు. మొదటి రోజు నుంచి ఉదయము సాయంత్రము నీళ్లు చల్లి గోధుమల మొలకలు 9 రోజు వరకు కలర్ఫుల్గా, అదేవిధంగా చూడముచ్చటగా 9 రోజులకు ఒక 9 ఇంచుల హైట్ పెరుగుతుంది. మన